మా అమ్మాయి కమ్మలు తాకట్టు పెట్టి మరీ ఒంగోలు వచ్చి చూపించుకున్నారు సార్. 20,000 ఖర్చు పెట్టి గ్యాస్ ట్రబుల్కి ఓన్లీ గ్యాస్ ట్రబుల్ కి ఓన్లీ గ్యాస్ ట్రబుల్కి మా అమ్మాయి కమ్మలు తాకట్టు పెట్టి నాకు తెలియకుండా ఒంగోలు వచ్చి చూపించుకున్నాడు సార్. 20,000 ఖర్చు పెట్టి అసలు తగ్గలేదు. తర్వాత కనిగిరి వెళ్ళి మక్క దగ్గర 8,000 తీసుకుని కనిగిరిలో చూపించుకున్నాడు సార్. అక్కడ తగ్గలేదు. ఓకే నాకు తెలిస్తే నేను తిడతానని చెప్పని మా అక్క చేత ఫోన్ చేయించాడు. అక్కడ పోయి ఏడుస్తూ ఊపిరాడట్లేదు, నేను చచ్చిపోయేట్టుకున్నాను, నన్ను హాస్పిటల్ తీసుకుపోండి అని. ఓకే మన వెస్టేజ్లోనే రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా వాడిచ్చాను సార్. ఓకే 10 డేస్ మామూలుగా వాడుతూ ఉండే కొంచెం ఫ్రీగా వచ్చేస్తూ 10 డేస్ కల్లా అసలు నార్మల్ పర్సన్ గా అయిపోయాడు. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది లేకుండా చాలా వరకు క్లియర్ అయింది. ఓకే ఫ్రీ అయిపోయారు. అట్లాగే 3 నెలలు కంటిన్యూ వాడమని చెప్పాను సార్. ఓకే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించుకుని ఇప్పుడు నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు సార్ వెస్టేజ్ కంపెనీలోనే. ఓకే సూపర్, గుడ్ జాబ్ సార్. అలాగే మా మదర్ కి షుగర్ కి వాడాను సార్. మా మదర్ కి 10 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది. ఓకే సార్ చెప్పండి. రామయోగి సార్ వాయిస్ వినపడట్లేదు. హలో రామయోగి సార్. ఆనంద్ సార్, నా వాయిస్ క్లియరా? ఆనంద్ సార్, నా వాయిస్ క్లియరా? ప్రసాద్ సార్ క్లియర్. రామయోగి సార్కి ఏదో ఫోన్ వచ్చి ఉంటుంది, మేబీ ఫోన్ వచ్చి ఉంటుంది, డ్యూటీలో ఉంటాడు. ఓకే ఓకే పర్లేదు. ఆ లీడర్స్ గమనించండి, సార్కి జస్ట్ ఎప్పటి నుంచో ఉన్న సుండు సమస్య క్లియర్ అయిపోవడంతో పాటు వాళ్ళ బ్రదర్ కి 20,000 30,000 ఇంట్లో అమౌంట్ లేకపోతే ఏమేంటో తాకట్టు పెట్టుకొని చూపించుకున్నా గానీ క్లియర్ అవని సమస్య జస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా అంటే గట్టిగా 600 నుంచి 800 రూపాయల ఖర్చుతోటి ఆ రిజల్ట్ అనేది రావడం జరిగింది. 20-30,000 హాస్పిటల్కి పెట్టినా క్లియర్ అవని సమస్య జస్ట్ 1.5 month లో ఎంత రిజల్ట్ చూడండి. ఎప్పుడైతే అది క్లియర్ అయిందో, తనకి ఏదైతే మంచి అనిపించిందో అది ఇంకో నలుగురికి చెప్పొచ్చు అని తను కూడా మళ్ళీ వెస్టేజ్ లో రావడం జరిగింది సార్. అంటే ఇక్కడ ఆరోగ్యం ఇస్తుంది, ఆరోగ్యంతో పాటు ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా, మనకి మంచి జరిగేలాగా, నలుగురికి మంచి చేసే అవకాశాన్ని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఇస్తుంది సార్. గమనించండి, చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ రామయోగి సార్. నెక్స్ట్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్, ఏఎస్ పేట. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేము వచ్చేసి మా మిస్సెస్కి 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండే సార్. ఓకే ఆపరేషన్ సిజేరియన్ చేసిన తర్వాత 15 రూపాయలు పవర్ఫుల్ టాబ్లెట్లు వాడేవాళ్ళం సార్ ఎక్కువగా మా మిస్సెస్కి. ఓ ఎన్ని సంవత్సరాలు సార్? 10 సంవత్సరాలు అయింది సార్ గ్యాస్ ట్రబుల్ వచ్చి. చెప్పండి సార్. ఆ గ్యాస్ ట్రబుల్కి వచ్చేసి ఆనంద్ సార్కి మొట్టమొదటిసారిగా మేము జాయిన్ అయినప్పుడు, సార్ ఇలాగా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్ మా మిస్సెస్కి అని చెప్పి అడిగాము. ఓకే సార్ అలోవెరా, ఆమ్లా ఫస్ట్ టైం అయితే కాంబోడెక్స్ రాశాడు సారు. గ్యాస్ ట్రబుల్ మరీ ఎక్కువగా ఉందని, పవర్ ఎక్కువగా ఉందని. ఓకే 1 month అలోవెరా, కాంబోడెక్స్ వాడాం సార్. ఓకే వాడిన తర్వాత కరెక్ట్గా మాకు 20 రోజులకే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ అనేది మాకు కనిపించకుండా రాలేదు గ్యాస్ ట్రబుల్. ఓకే సూపర్. మళ్ళీ వచ్చేసి సార్ కాంబోడెక్స్ ఆపేసి అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ ఈ 3 మాకు సజెస్ట్ చేసేసి సార్. ఓకే అసలు పూర్తిగా ఇప్పటి వరకు కూడా గ్యాస్ ట్రబుల్ మాత్రం అనేది అసలు మా మిస్సెస్ వాడకుండానే ఆపేసాము. ఓకే ఫస్ట్ ఆఫ్ సూపర్. ఆల్ ఈ గ్యాస్ ట్రబుల్ మన సప్లిమెంటరీ వాడక ముందు నైట్ ఏ టైంలో అంటే ఆ టైంలో గుండెల్లో పట్టేయడం, ఎక్కువగా ఊపిరాడకుండా ఉండడం, ఆ గ్యాస్ ట్రబుల్ ఓకే. బయట టాబ్లెట్లు వాడినా కానీ పని చేయకుండా పోవడం అలాగే ఎక్కువగా ఉండేది సార్. సప్లిమెంటరీ వాడిన తర్వాత ఈ రోజు దాకా మళ్ళీ గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ అనేది ఇంతవరకు దాన్ని టచ్ చేయకుండా పక్కన పెట్టేసాం సార్. ఓకే సూపర్. అది పిల్లలకు వచ్చేసి మేము CMG డ్రాప్స్ కూడా వాడుతున్నాం సార్. బాగా ఎక్సలెంట్గా ఉన్నారు పిల్లలు కూడా, మేము కానీ అందరం ఇంట్లో అందరూ వాడుతున్నాం. ఓకే CMD డ్రాప్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్? సార్ 2 months నుంచి వాడుతున్నాం సార్. ఓకే సూపర్.
ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. ఇదివరకు ఏంటంటే పాపలు స్కూల్కి వెళ్ళి నుంచి వచ్చిన తర్వాత హెల్దీగా లేకుండా కాల్ పెయిన్స్ అని కొద్దిగా గేమ్స్ ఆడేటప్పుడు అలాగ చెప్తా ఉండేవాళ్ళు. ఈ టూ కొంచెం నీరసంగా అనిపించేది. సార్ ఈ 2 మంత్స్ వాడిన తర్వాత పిల్లలు బాగా హెల్దీగా కూడా బాగుంటున్నారు సార్. మేము కానీ పిల్లలు కానీ బాగుంటుంది. ఓకే, ఓకే. సూపర్, సూపర్. అలాగే ఈ జానో పేస్ట్ వాడేవాళ్ళం సార్. ఎక్కువగా పళ్ళు నొప్పు తీపులుగా ఉండేటివి. ఓకే. ఆ పన్ను లైట్గా లోపల పుచ్చినట్టుగా ఉండడం, అట్లాగే ఎక్కువగా పన్ను నొప్పి రావడం, మళ్ళీ టాబ్లెట్ వేసుకోవడం, ఒక సైడ్ వాపు రావడం అట్లా ఉంటుండే సార్. హ్మ్, 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 హ్మ్. మన గ్యానా పేస్ట్ వాడిన తర్వాత కరెక్ట్గా ఒక 20 రోజులు 30 డేస్ వాడిన తర్వాత ఆ పెయిన్ రావడం కానీ చేయడం కానీ అలాగేం లేదు సార్, బాగుంది. ఓకే. అలాగే పాపను వచ్చేసి హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు చిన్న అలర్జీ లాగా వచ్చింది సార్ పాపకి. ఓకే. అలర్జీ లాగా వస్తే ఈ ఫోటోలు తీసి ఆనంద్ సార్కి పెట్టాము. సార్ ఇలాగ వస్తుంది పాపకి, ఎట్లా చేయాలి సార్, హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటారా ఏందని చెప్పి నన్ను అడిగాను. ఓకే. సార్ ఏంటంటే మన దాంట్లో ఉండే నీమ్ సోప్ వాడమని చెప్పారు సార్. ఓకే. నీమ్ జస్ట్ సోప్ సోపు. నీమ్ సోప్ సార్. హ్మ్, హ్మ్. ఓన్లీ నీమ్ సోప్ వాడిన దానివల్లే కరెక్ట్గా వారం రోజులకి ఏవైతే అలర్జీ దద్దులు సార్ ఫోటో పెట్టానో కరెక్ట్గా వారం రోజులకే పోయాయి సార్. ఓకే. బాగా వర్క్ పాపకి. 1 వీక్. 1 వీక్ సార్. ఓకే. సూపర్. 1 వీక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకి హాస్టల్లో ఉన్నప్పుడు కాంప్లెక్స్ బారు హనీ సోప్ వాడిచ్చాము. ఓకే. తర్వాత ఈ ర్యాషెస్ వచ్చిన తర్వాత నీమ్ సోప్ వాడిచ్చాం సార్. ఓకే. ఓకే. నీమ్ సోప్ వాడిన తర్వాత మనకు వారానికే రిజల్ట్ వచ్చింది సార్. అక్కడ ఉన్నటువంటి ముఖం మీద, కాళ్ళ మీద, చేతుల మీద అదో విధంగా అలర్జీ లాగా వచ్చేసింది సార్. ఎక్కువగా వచ్చేసింది. ఓకే. ఓకే. ఎక్కువ వచ్చిన తర్వాత సరే ఇంకా హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాం, అది చర్మ వ్యాధి స్పెషలిస్ట్ కాడికి తీసుకెళ్దాం, అలర్జీ డాక్టర్ కాడికి అనుకుంటా ఉన్న టైంలో సారు ఓన్లీ ఒక నీమ్ హ్మ్. సోప్ వాడి చూడండి సార్, ఒక వారం రోజులు అన్నారు. ఓకే. నేను సజెస్ట్ చేసిన తర్వాత క్లియర్ అయింది. క్లియర్ అయింది సార్. ఓకే. ఓకే. ఓకే హుహు. సార్. ఆ సార్? ఫ్యాక్స్ ఆయిల్ కూడా వాడుతున్నాం సార్. ఓకే. సూపర్, సూపర్. ఫ్యాక్స్ ఆయిల్ వచ్చేసి హై బీపీ కొంచెం ఎక్కువగా డాక్టరు టాబ్లెట్ వాడమని చెప్పారు సార్. బీపీ కొంచెం లైట్గా చూపిస్తుంది, ఆ బీపీ ఓకే. టాబ్లెట్ పెట్టారని అన్నారు. హ్మ్. కంటిన్యూగా ఈ ఫ్యాక్స్ ఆయిల్ ఉదయం పరగడుపున, నైట్ మళ్ళా పరగడుపున వాడాం సార్. హ్మ్. ఓకే. ఆ బీపీ టాబ్లెట్ మళ్ళా వాడడం గానీ, ఈ తలనొప్పి రావడం గానీ, తల తిరగడం, ఈ మెడ నరాల నొప్పులు రావడం అలాగని ఏం లేదు సార్. బాగా ఫ్రీగా ఉంది. స్టమక్ కూడా బాగా ఓహ్! ఎక్కువగా ఉండేది. ఈ ఫ్యాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఏందంటే, మన లోపల ఉండే ఫ్యాట్ అంతా కూడా మాకు కరిగి బాగా స్టమక్ తగ్గినట్టుగా కూడా బాగా రిజల్ట్ కనిపిస్తుంది సార్. బాగుంది అది కూడా. ఫ్యాక్స్ ఆయిల్ కూడా మన బాగుంది. బాడీ గురించి అర్థమవుతుంది. ఓకే. ఆ! అది రియల్‌గా క్లియర్‌గా కనపడిపోతుంది సార్. ఓకే. సూపర్, సూపర్. అది. ఓకే. ఇంకోటొచ్చేసి బయట రైస్ బ్రాన్ వాడకముందు ఇది ఫ్రీడమ్ ఆయిల్ వాడేవాళ్ళం సార్. ఓకే. ఆ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నప్పుడు ఇంట్లో మనకు ఏది చేసినా గానీ ఆయిల్ ఫుడ్, ఈ వడలు గానీ, బోండాలు, పూరీలు అలా చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా దాంట్లో పీల్చుకుంటా ఉండే సార్. మన రైస్ బాయిల్ ఆయిల్ వాడిన హ్మ్, తర్వాత హ్మ్, హ్మ్. ఆయిల్ సేవ్ అవ్వడంతో పాటి ఆ బయట ఫుడ్ తినకుండా దీంట్లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఇప్పుడు 15 బాటిల్ వాడాం సార్ దీంట్లోకొచ్చిన తర్వాత. ఓకే. సూపర్. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ అయిపోంగానే మళ్ళా బయటకి తేవాలన్నా గానీ తీసుకురావడం లేదు సార్. స్పేర్‌లో పెట్టుకుంటున్నాం. 3 బాటిల్లు ఉంటున్నాయి. భయమేస్తుందా? భయమేస్తుంది సార్. వాడాలంటేనే భయమేస్తుంది. సూపర్, సూపర్. హ్మ్. ఆ! ఒక్కసారి ఎగ్జాంపుల్ క్వాలిటీ ఫుడ్‌కి అలవాటు పడ్డాక బయటది తీసుకోలేము సార్. సూపర్. తీసుకోలేము సార్ అసలు. ఆ బాటిలు ఓకే. మన దాంట్లో క్లియర్‌గా మనకు తెలిసిన తర్వాత వాడాలన్నా గానీ, అందులో మనకు స్టాక్ ఉండడం లేదు. డీఎస్‌పీ షాప్‌లో రైస్ బ్రాన్ ఆయిల్. అందుకని స్పేర్‌గా ఇంకో 2 బాటిల్ తెచ్చి పెట్టుకుంటున్నాం సార్. అంతే. పెట్టుకుంటే ఆ! మంచిది. ఆ! ఓకే. అది ఓకే. సార్. థా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సురేష్ సార్. థాంక్ యూ నే సార్. ఇంకోటి సార్, మా లైఫ్ హ్మ్. లైన్‌లో నజీర్ బాషా అని ఉన్నారు సార్. ఓకే. అతనికొచ్చేసి అసలు కళ్ళు పూర్తిగా కనిపించడం లేదు సార్. అసలు పూర్తిగా అసలు ఏందంటే, "సార్ ఇట్లాగ నాకు కళ్ళు కనిపించట్లేదని" చెప్పినని మన దగ్గరకొచ్చారు. ఓకే. మోకాళ్ళు గూడా వచ్చేసి, ఆ మోకాళ్ళు నొప్పి ఎక్కువగా పెయిన్ రావడం, ఆ గ్యాస్ ట్రబుల్ గూడా ఎక్కువగా ఉండడం వల్ల అతను నాకు తెలిసిన తర్వాత మనం ఐడీ చేసాం సార్‌కి. ఓకే. ఐడీ చేసిన తర్వాత ఐ సపోర్ట్ వాడిచ్చాం సార్ సార్‌కి. ఓన్లీ ఐ సపోర్ట్ వరకేనా సార్? ఓన్లీ ఐ సపోర్టు, అలోవెరా ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిలు, కొల్లాజెన్ ఓకే. సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐ సపోర్ట్‌కి నాకసలు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. 20 రోజులు 20 డేసే వాడాడు సారు. ఓకే.
30 డేస్ వాడిన తర్వాత నాకు కింద పోయే ఆ చిన్న చీమ కూడా కనపడుతుంది సార్. నాకు 20 రోజులు బాగా రిజల్ట్ వచ్చింది అని చెప్పి అన్నారు. సూపర్. ఓకే. ఒక ఓన్లీ టాబ్లెట్ ఉండంగానే మళ్ళీ ఇంకొక హ్మ్. బాటిల్ ఐస్ తెచ్చుకున్నాడు సార్ సారు. ఓకే. నాకు బాగా పనిచేస్తుంది సార్. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ ఒక 10 రోజులు వాడంగానే సార్ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంది. ఎంత జిగురు జిగురుగా, జిడ్డు జిడ్డుగా కళ్ళల్లోంచి వస్తుంది సార్. నాకేందో భయమేస్తుందని అన్నారు. ఓకే. ఆ! ఆహా! కళ్ళల్లో ఏదైతే ఆ పొరలున్నాయో, ఆ చూపు ఏది కనపడలేదో అది ఎక్కడో క్లియర్ చేస్తుంది సార్ అని చెప్పి అన్నాను. అది నిజంగానే అలాగే జరిగింది సార్. క్లియర్ చేస్తుంది అంతే. ఓకే. క్లియర్ చేస్తుందని చెప్పాను. ఆ సార్ కూడా కరెక్ట్‌గా 20 రోజులకే అసలు మందగించుకుపోయింది సార్ చూపు అసలు. హాస్పిటల్‌కి పోతే ఆపరేషన్ చేయాలన్నారంట సార్‌కి. ఓకే. అట్లాంటి సార్‌కి మన దాంట్లో 20 రోజులకే రిజల్ట్ వచ్చిందంటే నాకు చానా అసల హ్యాపీగా అనిపించింది సార్, సార్ చెప్తుంటే. సూపర్. సూపర్ సార్. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు సార్. ఎందుకంటే మనం సార్. ఇక్కడ ఇచ్చేదంతా ఏంటంటే బాడీకి ఏదైతే మనం రోజువారీ ఫుడ్‌లో ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ దీని అవును ద్వారా సార్. ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే కంటికి గావాల్సినయి కంటికి, మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులకి ఏదైతే కావాలో ఆ కార్టిలేజ్ అనేది ఏదైతే ఫార్మ్ అయిద్దో దాన్ని మనం ఈ ఫుడ్ ద్వారా అందిస్తున్నాం. ఆ సప్లిమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఏదైతే ఆ న్యూట్రియంట్స్ లోపం ఉందో ఆ లోపాన్ని భర్తీ చేస్తుంది. వన్స్ ఎప్పుడైతే అది క్లియర్ అయిపోయిందో ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది బయటకొస్తుంది. సింపుల్. కాపోతే ఇక్కడ ప్రతి పర్సన్‌కి 20 డేస్‌లోనే వచ్చిద్దా అంటే బాడీ వాళ్ళ ఒంటి తీరును బట్టి వాళ్ళు తీసుకునే ఆహార స్టైల్‌ని బట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి 1 మంత్, ఒక్కొక్కరికి 2 మంత్స్, ఒక్కొక్కరికి 3 మంత్స్. వాళ్ళకున్న ఎప్పటి నుంచో ఉన్న సమస్యను బట్టి వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే సార్. మనమైతే ఫస్ట్ ఒక 6 మంత్స్ వాడాలని చెప్పాం సార్ సార్‌కి. అంటే ముందుగా మనం 20 డేస్‌కే వస్తది, 30 డేస్‌కి వస్తదని చెప్పలేదు. అవునవును. ఎందుకంటే అది ప్రతి పర్సన్‌కి ఒకేలా వచ్చిద్దని మనం చెప్పలేము. బట్ ఆ! ఎప్పుడైతే మన బాడీకి మనం ఇచ్చే ఫుడ్డు ప్రాపర్‌గా మెటబాలిజం బావుండి అది తీసుకోవడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఆ! థాంక్ ఓకే. యూ ఓకే. సురేష్ సార్. ఓకే. ఓకే. థాంక్ యూ లేటెస్ట్ సార్. గమనించండి సురేష్ సారు వాళ్ళ వైఫ్‌కి గూడా సర్జరీ టైమ్ నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ తగ్గింది. అంటే ఇంచుమించు 10, 15 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ తగ్గింది. తర్వాత వాళ్ళ పాపకి అలర్జీ వస్తే 1 వీక్‌లోనే ఆ రిజల్ట్ రావటం. ఇంకోటి వండర్‌ఫుల్ రిజల్ట్ ఏంటంటే ఐ సపోర్ట్. చూడండి చూపంతా మందగించి ఆపరేషన్ దాకెళ్ళాలి. అంటే ఇంచుమించుగా ఒక 30, 40 వేలు ఖర్చు పెడితే గాని ఆపరేషన్ అనేది క్లియర్ అవ్వదు. అలాంటి సినారియో నుంచి జస్ట్ ఒక 15, 2,000తోనే ఆ రిజల్ట్ రావటం అనేది చాలా గొప్ప విషయం. వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ. ఐ సపోర్టు, స్పిరులినా, అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్. ఈ మూడే కదా సార్ వాడింది? అవును సార్. అవును సార్. అవునవును. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో ఓకే. మచ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. నెక్స్ట్ నాగమణి మేడం గుడ్ మార్నింగ్. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. ఆ! సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి. సూపర్ మేడం. నా పేరు నాగమణి అంబటి. మా ఓకే. అప్లైనర్ వచ్చి శ్రావణ్ సార్. ఓకే. నా ప్రాబ్లం వచ్చేటి షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి సార్ నాకు. ఏంది మేడం మొత్తం తీసుకొచ్చేసినట్టుంది. మొత్తం ఉన్నాయి సార్ నాకు. చెప్పండి. హ్మ్. ఒక 10, 12 ఏళ్ల నుంచి ఉన్నాయి సార్ ఇవన్నీ. ఓకే. ఇప్పటి నుంచి కాదు. అప్పటి నుంచి ఓకే. ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ కంటిన్యూస్‌గా గ్యాస్ ట్రబుల్ పొద్దున్నే లేవంగానే యేసుకుంటే గాని నాకు అది ఓకే. పని డే చేయదు. స్టార్ట్ అవ్వదు. ఓకే. స్టార్టింగ్ హ్మ్. లేవడమే వేసుకుంటా. ఓకే. 5 గంటల తర్వాత నుంచి ఎప్పుడు మెలకువొస్తే అప్పుడు యేసేసుకోవటమే. ఓకే. ఇక ఈ వెస్టేజ్‌లో జాయిన్ అయిన కాడ నుంచి హ్మ్. అవి ఇవి వాడుకుంటే మంచిదని సార్ వాళ్ళు చెప్తా ఉంటే నేను తీసుకున్నాను సార్ ఈ సప్లిమెంట్స్. ఓకే. ఏమేమి తీసుకున్నారు మేడం? నేనా? ఐడియా ఉందా? హ్మ్. కొంచెం ఉంది సార్. అంటే నాకు చదువు రాదు. కొంచెం ఉన్నాయి గుర్తున్నాయిలే చాలా. పర్లేదు. మీకు ఏమేమి యూజ్ చేశారో మీకు తెలిసినయి ఒకసారి షేర్ చేయండి. చెప్తాను సార్. అలోవెరా, ఆమ్లా, ఓకే. బ్లాక్ సాయిల్, ఓకే. గ్లూకో హెల్త్, నీము, ఓకే. ఓకే. నీము ఆహ్, సీబక్కాన్, ఓకే. ఇంకా ఇది విటమిన్ డి స్ప్రే. ఓకే. సూపర్. ఇక ఇంట్లో అంటే రైస్ బ్రాన్ ఆయిల్ కాడ్నించి ఇక ఇంట్లో హోమ్‌లో ఉన్నాయన్నీ వాడుతున్నాం సార్ మేము.
ఓకే ఓకే సూపర్. ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్ ఇవన్నీ కాంచి బట్టలు ఎప్పుడెప్పుడు ఉతుక్కునే అయితే వాళ్ళకి మొత్తం టీ ఎప్పుడెప్పుడు పొడి వాడారో కాంచి కొంచెం సార్. ఈ సప్లిమెంట్స్ ఎప్పుడెప్పుడు వాడారో ఒకసారి చెప్తారా? ఆ ఆ సార్ ఒకసారి నేను చెప్తున్నా. వచ్చి నూనె వచ్చి పొద్దున్నే వాడతాను సార్ నూనె పరగడుపున. ఓకే ఓకే ఇంకా మిగతావన్నీ అన్నం తిన్న అరగంట తర్వాత పొద్దున టిఫిన్ చేసిన తర్వాత అరగంట తర్వాత వేసుకోమన్నారు సార్. వర్ధన్ సార్ చెప్పారు సార్ నాకు ఇవన్నీ ఇలా ఓకే వాడాలమ్మని. సూపర్ సూపర్. అంటే అలోవెరా, ఆమ్లా, గ్లూకో హెల్త్, నీము, ఫ్లాక్స్ ఆయిల్, నూనె ఇవన్నీ నూనె పరగడుపున, నూనె మిగతావన్నీ తిన్న పరగడుపున సార్. తర్వాత. ఆ ఇవన్నీ ఓకే మాత్రం అన్నం తిన్న తర్వాత, సి బక్తాన్ మాత్రం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అరగంట సార్. ఓకే 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 ఆ అవి సూపర్. వాడాను సార్. నాకు ఈ షుగరు దాదాపుగా ఒక 400, 500 అట్లా ఉండేది సార్ నాకు. ఓ ఆ, ఇవి అంటే ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఇవి వాడుకోమ్మా ఒకేసారి ఓకే మానేయొద్దు అంటే నేనేం చేశానంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఉమ్, మందులు ఆపేసి ఇవి వేసుకున్నాను సార్ అచ్చంగా. ఓకే కొంచెం కంట్రోల్ కాల. ఆ, నేను మళ్ళీ సార్ వాళ్ళని అడిగి ఏంటి సార్ ఇలా కంట్రోల్ కాలేదు నాకు ఏంటంటే, అమ్మా నువ్వు ఒకేసారి ఇంగ్లీష్ మందులు ఆపొద్దు, అవి వాడుకుంటూ ఇవి కూడా వాడుకో దాంతో పాటే. కాకపోతే ఏంటంటే అందరికీ ఒకేలాగా రిజల్ట్ రావాలని లేదు, ఒక్కొక్క బాడీని బట్టి రిజల్ట్ వస్తుందమ్మా అంటే నాకు 4 నెలలకు వచ్చింది సార్ రిజల్ట్. ఓకే ఓకే ఆ తర్వాత షుగర్ చూసుకుంటే నాకు 180 ఉంది సార్ 500 నుంచి. ఓకే ఆ సూపర్. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? ఆపలేదు సార్, వేసుకుంటానే ఉన్నాను, కొంచెం తగ్గించాను డోసు. డోస్ తగ్గించారు. ఓకే సూపర్. అంటే మరీ డోసు ఎక్కువగా ఉంది. తగ్గించాను. ఓకే అంటే ఇంకా కొంచెం బాగా ఇంకా తగ్గినాక 150 గట్ట వచ్చిన తర్వాత మానేయచ్చులే అనుకుంటున్నాను. ఓకే సూపర్ సూపర్. అంటే నాకు ఏజ్ ఎక్కువ ఉంది కదా సార్, కొంచెం కంట్రోల్ కావాలంటే కష్టము. అవునవును. ఇంకా కొంచెం తగ్గిన తర్వాత ఇవి మానేద్దాం అనుకుంటున్నానులే సార్. సూపర్ సూపర్. ఆ, అంతేనా మేడం? సార్ ఇంకేమన్నా వాడారా? ఇంకా అంటే ఇక నాకు టీ అయితే అసలు ఇంతకు ముందు టీ తాగితే కొంచెం తేపులు వచ్చినట్టు వామిటింగ్ వచ్చినట్టు నోట్లో టీ వచ్చేసేది బయటికి. ఓకే ఏదన్నా మసాలా ఫుడ్ తిన్నా అది తెల్లవార్లు అవే తేపులు వస్తా ఉండేది. ఇప్పుడు అసలు ఆ టీ మొదలు పెట్టిన దగ్గర నుంచి 7-8 నెలలు అవుతుంది నేను మొదలు పెట్టి టీ. ఓకే ఇప్పుడు ఎన్ని రాళ్ళు తిన్నా కూడా కరిగిపోతుంది సార్ నాకు. ఓకే సూపర్ సూపర్. అది కాక ఇంకొక విషయం, అరుగుదల ఇవన్నీ వాడుతున్న క్రమంలో నాకు మోకాళ్ళ నొప్పులు, అసలు నేను మెట్లు ఎక్కాలంటే నేను మనిషిని పట్టుకోను గోడ పట్టుకొని ఎక్కేదాన్ని సార్ నేను. ఓకే నేను దానికి సపరేట్ గా మెడిసిన్ ఏం వాడలేదు, సప్లిమెంట్ వాడలా నొప్పులకి. ఓకే ఇవి వాడుకునే క్రమంలో నాకు ఆ మోకాళ్ళ నొప్పి కూడా ఎటుపోయిందో అర్థం కాలేదు సార్ నాకు. ఓకే ఓకే సూపర్ సూపర్. అంటే ఆ పర్టికులర్ గా దాని గురించి నొప్పులు వాడలేదు వాడకపోయినా నిజంగా, ఎలా తగ్గినాయి ఇవన్నీ ఆ నొప్పులు అని నేనే ఆశ్చర్యపోయాను సార్ నేను. ఆశ్చర్యం ఏం లేదు మేడం. దీంట్లో ఉన్న ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు ఒక సప్లిమెంట్ ఇస్తే అది దానికి ఒక్కదానికే పనిచేస్తుంది అనేది ఏం లేదు. ఇక్కడ బాడీకి కావాల్సిన ఓవరాల్ న్యూట్రియన్స్ ని అందించడం వల్ల ఓవరాల్ గా బాడీలో ఎక్కడెక్కడ రిపేర్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే మీరు అన్నట్టు 4 months కి వచ్చింది మీకు రిజల్ట్. కొంతమందికి 1 month 20 days కే వస్తుంది, మీకు 4 months కి. ఇలానే మీరు స్టార్టింగ్ లో ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేనన్నారు కదా, అలా ఎందుకు ఆపకూడదంటే ఇప్పుడు దాకా బాడీకి ఇంగ్లీష్ మెడిసిన్ అలవాటు పడి ఉంది. బట్ ఒక్కసారిగా మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఆపి సప్లిమెంట్స్ అంటే ఏంటంటే ఫుడ్, మనం రోజువారీ తీసుకునే ఆహారంలో లేని పోషకాలని దీని ద్వారా అందిస్తున్నాం. ఇవి మన బాడీలోకి వెళ్ళి మన కణాలని యాక్టివ్ చేసి అది ప్రాపర్ గా పనిచేయటానికి 20 days దాకా టైం పట్టింది. బట్ ఈ లోపు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేస్తే ఈ 20 days బాడీలో ఉన్న ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఇవి మేనేజ్ చేయలేవు. అందువల్ల ఏంటంటే మనకి రిజల్ట్ రాకపోగా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ కూడా ఉండిద్ది. అందుకని లీడర్స్ గమనించండి, ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా ఎవరైనా పర్లేదు, సప్లిమెంట్లు అయినా సజెస్ట్ చేసేటప్పుడైనా వాడేటప్పుడైనా ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా వాడుతుంటే అది ఆపేసి వాడొద్దు, దాంతో పాటే కంటిన్యూ చేయండి. మీకు రిజల్ట్ వచ్చే కొంది ఆ డోస్ తగ్గించుకుంటూ
3 months కో 6 months కో ఇంగ్లీష్ మెడిసిన్ పూర్తిగా అవాయిడ్ చేసి సప్లిమెంట్ నే తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే మేడం. నాగమణి మేడం, సార్ థ్యాంక్ యూ. ఇంకొక విషయం, హెయిర్ ఆయిల్ మా మనవడికి అసలు మాడిపోయిన జుట్టే లేదు సార్. అది ఓకే. వాడాము 5 నెలల కల్లా జుట్టు ఇంత పొడుగు పెరిగింది సార్. నాకు అది కూడా ఆశ్చర్యం అనిపించింది. ఓకే, సూపర్ సూపర్. ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ క్వాలిటీగా బాడీకి అందించాల్సింది అందిస్తున్నాం. ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంతే. అది చూసి వేరే వాళ్ళు కూడా నాకు ఆయిల్ తెచ్చి అని చాలా మందికి తెచ్చిచ్చాను సార్ నేను. ఓకే ఓకే, సూపర్ సూపర్. గుడ్ జాబ్ మేడం. థ్యాంక్ యూ. మనకి మంచి జరుగుతుంది, మనతో పాటు ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అంతే, సింపుల్. అవును సార్. టీ కూడా మా బాబుకి, రెండో బాబుకి చాలా నచ్చిందంట టీ. ఓకే ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ నాగమణి మేడం. థ్యాంక్ యూ సార్. యా, నెక్స్ట్ పద్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. పద్మ మేడం, గుడ్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరం. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. మేడం, వాయిస్ క్లియరా? పద్మ మేడం. మాట్లాడండి, మీ వాయిస్ వినపడట్లేదు. సార్ మాది పొదిలి సార్, పద్మ పొదిలి సార్, ఈరబాబు సత్యం సార్ మేము. సార్ చెప్పండి, నాకు చెప్పండి. గ్యాస్ ట్రబుల్ చాలా రోజుల నుంచి ఉంది సార్. నేను టైలరింగ్ చేస్తుంటా. ఓకే గ్యాస్ ట్రబుల్ అనేది మాకు చాలా ఉంది సార్. రోజుకి మేము మామూలు నార్మల్ టాబ్లెట్లు కాకుండా ₹5 టాబ్లెట్లు వేసుకుంటే తప్ప మాకు కంట్రోల్ అవ్వదు సార్. నాకు మా ఓకే ఆయనకి ఇద్దరికి. సార్ ఓకే మాకు రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది వాడండి అమ్మా, మీకు తగ్గిద్ది అని చెప్పాడు సార్. మేము ఓకే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన తర్వాత మాకైతే చాలా బాగుంది సార్. నేను అలాగే చాలా మందికి అలా ఇబ్బందులు పడే వాళ్ళందరికీ రైస్ బ్రాండ్ ఆయిల్ అందరికీ ఇస్తున్నాను సార్. అలాగే అలోవేరా గాని వాళ్ళకి ఇస్తున్నాను సార్ నేను. సూపర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ ఎప్పటి నుంచి ఉంది గ్యాస్ ట్రబుల్? సార్. నాకు ఉంది సార్, 10 సంవత్సరాల నుంచి ఉంది సార్ గ్యాస్ ట్రబుల్. ఓకే మేము ఓకే, ఎప్పటి టైలరింగ్ నుంచి? చేసేదాని వల్ల మేము టయానికి తినక ఎప్పుడంటే అప్పుడు తినటం వల్ల వచ్చింది సార్ మాకు. బాడీ ఓవర్ హీట్ అవటం, ఎప్పుడంటే అప్పుడు అవును తింటాం. సార్. అవును సూపర్. సార్. అలాగే కానీ ఇప్పుడైతే మాకు చాలా బాగుంది సార్. నాలాగే చాలా మంది బాధపడే వాళ్ళందరికీ రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా అనేది అందరికి ఇస్తున్నాను సార్. ఓకే, సూపర్. మీకు ఎన్ని ముందు రోజులకు మీరు వచ్చింది మేడం? సార్ ఎన్ని నాకు రోజులు? ఒక 15 రోజుల కల్లా నాకు రిలీఫ్ గా ఉంది సార్. ఓకే, సూపర్. అందుకని ఓకే అందరికి ఎవరున్నా ఒకవేళ డబ్బులు లేవు మేము వాడలేములే అని అన్నా కానీ ముందు మీరు ఒక వారం వాడండి, తర్వాతే నాకు డబ్బులు ఇద్దురులే అని చెప్పి నేను అలా అందరికి ఇచ్చి పంపిస్తున్నాను సార్. వాళ్ళు వాడిన తర్వాత అడుగుతున్నాను సార్ వాళ్ళని ఎలా ఉంది అని, కానీ బాగుంది అన్నారు. ఏం అలాగే లేదు మేడం, తెలియకే. అలాగే అలాగే ఇంకొకరికి కానీ వాళ్ళ పాపకి పెయిన్ కొరికింది సార్ తలకి. ఓకే అమ్మాయికి జుట్టు లేక పాపం 9 సంవత్సరాల పాప సార్. మామూలుగా స్కూల్కి వెళ్తుంటే అందరు ఎగతాళి చేస్తున్నారంటే మేము ఓకే వాళ్ళకి మన ప్రోడక్ట్లో కొబ్బరి నూనె అదే ఇచ్చాం సార్, హెయిర్ ఆయిల్ ఇస్తే ఇప్పుడు చిన్నగా జుట్టు రావడం అనేది వాళ్ళు నిన్నొచ్చి చెప్పారు సార్ మాకు. చాలా సంతోషం ఓకే వేసింది. పోనీలే ఆడపిల్ల కదా, వస్తే మంచిదే కదా అని అనిపించింది సార్. సూపర్ మేడం. వెల్ డన్. సూపర్, మంచి విషయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వరం మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకటేశ్వరమ్మ. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నా పేరు వచ్చేసి వెంకటేశ్వరమ్మ. మా అప్లైనర్ వచ్చేసి హరి సారు. ఓకే నేను వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ గ్యాస్ ట్రబుల్కి వాడాను సార్. ఓకే 10 సంవత్సరాల నుంచి ఉంది నాకు. ఎన్ని రోజు 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. డెలివరీ టైంలో వచ్చింది. ఓకే అప్పటి నుంచి వెస్టేజ్లో జాయిన్ అవ్వకముందు వరకు ₹10 క్యాప్సూల్ వాడేదాన్ని నేను. ఓకే రోజు ఉదయం వేసుకున్నా కూడా మళ్ళీ సాయంత్రం కూడా వాడాల్సి వచ్చేది నాకు. ఓకే ఇప్పుడు వచ్చేసి మన వెస్టేజ్లో రైస్ బ్రాన్ ఆయిల్, నూనె, అలోవెరా, ఆమ్లా వాడుతున్నాను సార్. వాడటం స్టార్ట్ చేసిన 1 మంత్కే రిజల్ట్ వచ్చింది.
ఓకే నేనైతే ఇప్పుడు ఒకవేళ మర్చిపోయినా, వేసుకోకపోయినా కూడా నాకేం అనిపించట్లేదు. ఫ్రీగా ఉంటుంది. బావుంటుంది సార్ నాకొచ్చేసి. సూపర్. అదే సార్ రిజల్ట్. నేను వేరే వాళ్ళ కోసం షుగర్‌కి కంట్రోల్ అయిందని వాళ్ళ రిజల్ట్ చెప్దామని నా రిజల్ట్‌తో పాటు అనుకున్నాను. కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి హ్యాండ్ రైజ్ చేయమంటంటే మాకు భయం అది ఇది అన్నారు. ఈరోజు హ్యాండ్ రైజ్ చేశారు సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. సూపర్ సూపర్. ఇక్కడ భయపడాల్సిన పని ఏం లేదు మేడం. మనకి ఏదైతే మంచి అనిపించిందో మనం వాడుకున్నాక మనకొచ్చిన రిజల్ట్‌నే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయటం వల్ల ఏం జరిగిద్దంటే, ఇంకెవరికన్నా ఆ సమస్య ఉంటే, అంటే ఇప్పుడు అందరికి ఒకే సమస్య ఉండాలని రూల్ లేదు. బట్ ఇక్కడ ఎవరికి ఏ సమస్య ఉందో, ఆ సమస్యకి ఏం వాడుకోవాలనేది తెలిసిద్ది వాళ్ళకి గూడా. అందరికి ఉపయోగపడిద్ది. మనకి ఏం మంచి జరిగిందనేది నలుగురికి చెప్పడానికి ఉపయోగకరంగా ఉండిద్ది. ఓకే. 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 థాంక్ యూ మేడం. సూపర్. సూపర్. ఓకే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. శ్రీదేవి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. హలో గుడ్ మేడం మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. కందుకూరు సార్. నా పేరు శ్రీదేవి. ఓకే. నాకు 20 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉన్నింది. ఓకే. అలాంటి సమయంలో అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల నాకు ఒక నెలకే కంట్రోల్ అయింది సార్ గ్యాస్ ట్రబుల్. ఓకే. మా పిల్లలిద్దరికి కూడా హాస్టల్లో ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఓకే. వాళ్ళకి ఆయిల్ ఇవ్వలేదు కానీ ఇవి సప్లిమెంట్స్ ఇచ్చాను సార్. ఓకే. వాళ్ళకి కంట్రోల్ అయిపోయింది. మా బాబుకి ఐ సపోర్ట్ ఇవన్నీ వాడిచ్చాను సార్. బాబుకి ఓకే. 1.75 ఒక కంట్లో 2.25 ఉన్నింది సైట్. ఓకే. 9 నెలలు వాడాడు సార్ బాబు. ఒక ఏమేమి వాడారు? నెలకి 2 నెలలకే రిజల్ట్ రాదు. ఎవరైనా టైం పడుతుంది ఏమేమి ఒక్కొక్కరికి. బాబు నోని, స్పిరులినా, అలోవెరా, ఓకే. ఐ సపోర్ట్, ఓకే. నోని, అలోవెరా, స్పిరులినా, స్పిరులినా, ఐ ఐ సపోర్ట్. సపోర్ట్. ఓకే. ఓకే. హ్మ్. 0.5 వచ్చింది. రిజల్ట్ వచ్చింది మేడం? మా బాబుకి 9 నెలలు టైం పట్టింది సార్. ఓకే. ఓకే. సూపర్. ఆ సైట్ ఎప్పటి నుంచి ఉంది? ఒక బాబు 10th క్లాస్ ఆ టైం నుంచి ఉంది సార్. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. 5-6 సంవత్సరాలు. ఓకే. 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 అట్లయితే 3, 4 ఇయర్స్ నుంచి ఉంది. ఉమ్, 3, 4 ఇయర్స్ ఉమ్. నుంచి ఉంది. కరెక్ట్‌గా ఒక 9 మంత్స్‌కి ఆ రిజల్ట్ ఇక్కడ అనేది వచ్చింది. అవును సార్. ఓకే. సూపర్. నేను కూడా గమనించాను. మా ఉమ్, మా ఇంటి దగ్గరే కాబట్టి నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు హర్ష సారు స్పెట్స్ పెట్టుకోవటం నేను చూశాను. బట్ రీసెంట్ గా మొన్న హాస్టల్ నుంచి వచ్చినప్పుడు తనకి స్పెట్స్ లేవు. నేను గమనించాను. తీసేసేసాడు. సూపర్. సూపర్ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. లేడర్స్ గమనించండి. ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఉన్న కంటి సమస్య తనకి అంటే ఆ లాంగ్ సైట్ అనేది లైట్ గా కొంచెం కొంచెంగా పెరుగుతున్నది. స్పెట్స్ పెట్టుకోవటం వల్ల హోల్డ్ అయి ఉంది. బట్ ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ స్టార్ట్ చేశారో పూర్తిగా క్లియర్ అయిపోయి స్పెట్స్ తీసేసి నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇందాక ఒకసారు 20 డేస్ లోని తనకున్న చూపు క్లియర్ అయింది అన్నారు. ఇక్కడ 9 మంత్స్ పట్టింది. అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా యాక్సెప్ట్ చేస్తుంది. అందరికీ ఒకేలా వచ్చిందని చెప్పలేము. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే కనపడుతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామ్ కోటమ్మ మేడం. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. నా పేరు వచ్చేసి రామకోటమ్మ, పెరిగిపాలెం మాది. ఓకే. మా అప్లైనర్ వచ్చేసి సుమా ప్రసాద్ సార్. ఓకే. బాబుకి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఉమ్. అది ఎన్ని చాలా సంవత్సరాల నుంచి మేడం? ఏంటి సార్? ఎన్ని సంవత్సరాల నుంచి? 3 ఇయర్స్ బాబు నుంచి ఉంది సార్. ఓకే. అప్పటి నుంచి హాస్పిటల్ తిప్పుతానే ఉన్నాను. ఎక్కడ చూపించినా గానీ మెడిసిన్ ఒక 10 డేస్ కోర్స్ వాడటం వల్ల తగ్గేది. మళ్ళీ 1 మంత్‌కి మళ్ళీ రిపీట్ అవుతానే ఉండేది. ఓకే. అలా నెల్లూరు, గుంటూరు, ఒంగోలు నాగేనాడ హాస్పిటల్‌లో ఎక్కువ శాతం అక్కడే ఉండేవి సార్. 5 రోజులు, 10 రోజులు అలా ఉండి తీసుకొచ్చేది ఇంటికి. ఓకే. తర్వాత
1 ఇయర్ బ్యాక్ సుమ నాకు ఇది చెప్పింది. ఇలా ఉంది పిన్ని వాడండి అని అంటే ఫస్ట్‌లో భయమేసింది. ఇన్ని సంవత్సరాలు తిరుగుతుంటే తగ్గలేదు కదా! ఇది వస్తదో రాదో అనేసి డౌట్‌గా అడిగాను. ఓకే. లేదు పిన్ని వాడి చూడు. నీకు నచ్చకపోతే ఆపేద్దు అనేసి అంది. ఓకే. నేను ఇంకా సుమ మీద నమ్మకంతోటి తీసుకున్నాను. ఓకే. తీసుకొని వాడటం వల్ల టైం చాలా పట్టింది. 6, 7 నెలలు వరకు స అలానే కంటిన్యూగా వాడుతానే ఉన్నా. ఓకే. ఏమేమి వాడారు మేడం? సీబక్తాను, ఓకే. అస కొలెస్ట్రాము, రెస్పోకేరు, ఓకే. ప్రోటీన్ పౌడరు, ఓకే. మల్టీవిన్ గమ్మీస్ ఓకే. అవి వాడాను సార్. కానీ 7 నెలలు టైం పట్టింది. పూర్తిగా క్యూర్ అవ్వటానికి 7 నెలలు పట్టింది. ఓకే. ఆ తర్వాత మెడకి అలా గుండెల పైన వైట్ పొడుండేది తనకి. ఓకే. ఆ నీమ్ సోప్ వల్ల అది కూడా నల్లగా వచ్చేసింది. నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయింది. ఓకే. ఇలా తన హాస్పిటల్ తిప్పే దాంట్లో అక్కడ ఇక్కడ ఫుడ్ తినటం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ కూడా ఫుల్‌గా వచ్చేసింది. ఓకే. ఇంగా వాడిని చూసిన తర్వాత ముందైతే నేను వాడలేదు. వాడిని చూసిన తర్వాత అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ ఓకే. అంతకుముందు నుంచే వాడుతున్నాం కాబట్టి క్యూర్ అయింది. ఇప్పుడు ఎటువంటి మెడిసిన్ నేను వాడట్లేదు. ఓకే. చిన్న చిన్న జ్వరం వచ్చినా కానీ, జలుబు చేసినా తులసి డ్రాప్స్ ఏసుకొని తాగేస్తున్నాడు. మెడిసిన్ అయితే ఇప్పుడైతే ఏమి వాడట్లేదు మేము. సూపర్. వండర్‌ఫుల్ రిజల్ట్ మేడం. థాంక్ యూ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి లీడర్స్. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ నెమ్ములాగా ఉంటది కదా! దానికి చిన్నప్పటి నుంచి అంటే ఇంచుమించుగా ఇప్పుడు 14 ఇయర్స్ ఏమో ఉన్నాయి బాబుకి. థర్డ్ ఇయర్ నుంచి అంటే ఇంచుమించుగా 11 ఇయర్స్ నుంచి ఉన్న సమస్య ఒక 6, 7 మంత్స్‌లో క్లియర్ అయింది. ఏమేమి వాడారంటే రెస్పోకేరు, కొలెస్ట్రము, నోని, విటమిన్ గమ్మీసు, నెక్స్ట్ న్యూట్రిషనల్ పౌడర్. దీంతో పాటు మన తులసి డ్రాప్స్ కూడా ఇచ్చారు. ఇచ్చింది నేనే, నాకు ఐడియా ఉంది. కరెక్ట్‌గా ఒక 6-7 మంత్స్ అవి వాడిన తర్వాత ఆ రిజల్ట్ బాగా అనిపించింది. హాస్పిటల్‌కి రిపీటెడ్‌గా ఎళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఏ సమస్య రాకుండా బాబు హెల్తీగా ఉండటానికి హెల్ప్ అయింది. ఓకే. థాంక్ యూ రామకొండ మేడం. సూపర్. మంచి వండర్‌ఫుల్ రిజల్ట్ చెప్పారు. థాంక్ యూ. నెక్స్ట్ వి రమణ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ సార్. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. మా అప్లైనర్ వచ్చి మల్లికార్జున సారు. ఓకే. నేను మా మిసెస్‌కి నడుము నొప్పికి మెడిసిన్ వాడుతున్నాను సార్. ఓకే. అలోవెరా. ఓకే. అలోవెరానా? అలోవెరా, పేక్స్ ఆయిల్. ఓకే. ఫుడ్ ప్యాక్స్. ఓకే. ఫుడ్ ప్యాక్స్ అయితే ఒక ప్యాకెట్ వాడాను సార్. ఓకే. ప్రస్తుతానికి అయితే బాగుంది సార్. ఓకే. ఏదైనా సమస్య వాడుతున్నారా? నేచురల్ గానే తీసుకొని వాడుతున్నారా సార్? అవును. అంటే ఒక సంవత్సరం నుంచి నడుము నొప్పి ఉంది సార్. ఓకే. బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఓకే. దాని మీద మల్లికార్జున సార్ మనకు సజెస్ట్ చేశారు. ఏమేమి ఇచ్చారు? అలోవెరా, ఓకే. ప్యాక్స్ ఆయిల్, ఫుడ్ ఓకే. ప్యాక్స్, ప్యాచి. ఓకే. కొల్లాజెను. ఓకే. ఈ 3 వాడమని ఇచ్చేసారు. కొలాజన్ వరకు ఇచ్చారా? ఓకే. ఇచ్చేసారు. వంట నూనె మాత్రం మార్చాను సార్. 2 నెలల ఓకే. నుంచి మారుస్తాను. సూపర్. ఇప్పుడు వాడిన తర్వాత ఎలా అనిపించింది సార్? మ్యాక్సిమం బాగానే ఉంది సార్. తగ్గింది. ఓకే. సూపర్. పిల్లలకైతే ర్యాషెస్ వచ్చేవి సార్ ఒంటి మీద. సార్ నేను సబ్బు వాడుతున్నాను సార్. ఓకే. నీమ్ సోప్. నీమ్ సోప్ వాడుతున్నాను సార్. పిల్లలకు కూడా తగ్గింది సార్. ఓకే. క్లియర్ అయింది సార్. చెప్పండి సార్. ఓకే. సూపర్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.
బ్యాక్ పెయిన్ కి లేటెస్ట్ గమనించండి సార్, బ్యాక్ పెయిన్ కి తీసుకొని వాడుతున్నారంట ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, కొలాజిన్. ఓన్లీ కొలాజిన్ వరకే ప్రస్తుతానికి వాడుతున్నారు. దీంతో పాటు ఫుడ్ ప్యాచ్ తీసుకుని వాడుతున్నారు. చాలా వరకు రిలీఫ్ అనిపించిందంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ రమణ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ కాశీ సార్, ఆర్ఆర్వి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ నా పేరు కాశీ సార్. నేను గుంటూరు మాట్లాడుతున్నాను. మా అప్లైన్ వచ్చి వీరనారాయణ గారు. ఓకే సార్, మా మమ్మీకి అయితే మోకాళ్ళ నొప్పులు సార్, బాగా మోకాళ్ళ నొప్పులు. 4 years నుంచి ఆమెకి ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను. మా డాడీ కానీ నేను కానీ గుంటూరులో చాలా పెద్ద హాస్పిటల్ ఉంటాయి మోకాళ్ళకి నొప్పులకి. అలాంటి హాస్పిటల్కి ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళినా మా మమ్మీకి అస్సలు తగ్గలేదు సార్. న్యూ జాయినింగ్ సార్. నేనైతే వెస్టేజ్ లో 3 months అవుతుంది జాయినింగ్ అయ్యి. వెస్టేజ్ ద్వారా నాకు వీరనారాయణ గారు మా మమ్మీకి మెడిసిన్ చెప్పారు. ఆ మెడిసిన్స్ అన్నది వాడాను సార్. మా మమ్మీ అసలు కుర్చీలో కూర్చుంటేనే లెగిసి నడవలేదు, సపోర్టింగ్ కావాలి. అలాంటి సపోర్టింగ్ తీసుకొని నడవాలి. అలాంటి ఆమెకి మెడిసిన్ వాడటం వల్ల చాలా చాలా క్యూర్ అయింది సార్. మెడిసిన్ ఒక్కసారి చెప్తాను సార్. అలోవెరా, ఆమ్లా, గ్లూకోమేన్, కాల్షియం, నూనె వాడాను సార్. ఇంకొకటి వచ్చి రైస్ బ్రాన్ ఆయిల్, ఫుడ్ ప్యాచెస్ సార్. ఓకే, ఒకసారి సప్లిమెంట్స్ ఎలా వాడారో కూడా ఒకసారి చెప్తారా మేడం? సార్, నూనె వచ్చి మనం పరగడుపున తీసుకోవాలి సార్ నూనె. భోజనం చేసిన మనం మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత తక్కిన సప్లిమెంట్ అనేది యూజ్ చేసాం సార్. ఒక 1/2 గంట ఆగి యూజ్ చేయాలి. మా మమ్మీ మాత్రం చాలా చాలా క్యూర్ అయింది సార్. మా మమ్మీని చూసి మా డాడీ స్టార్టింగ్ వద్దన్నారు. వద్దు, ఏం పని చేయవు, ఇక్కడ పెద్ద హాస్పిటల్లోనే పని చేయింది, అక్కడ చేస్తాయి అని అన్నారు. అన్నమాట అన్నదానికి ఇంక నేను వెస్టేజ్ ద్వారా వెస్టేజ్కి మంచి పేరు రావాలి, అందుకోసం వెస్టేజ్లో యూజ్ చేయబట్టి మా మమ్మీ బాగుండబట్టి మా డాడీకి కూడా షుగర్ తీసుకున్నాం సార్. ఓకే, సూపర్ వండర్ఫుల్. అది సార్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. తర్వాత కాస్త రిజల్ట్ అనిపించింది. 40 days సార్, 40 days కి రిజల్ట్స్ వచ్చింది. ఓకే సూపర్. 15 days కి వచ్చి బాగా పెయిన్స్ వచ్చేసినాయి. పెయిన్స్ వస్తే ఏందమ్మా నాకు ఇట్లాంటి ఇచ్చావు, మంచి బాగా పెయిన్స్ వస్తున్నాయి, నేను నడవలేకపోతున్నాను, నాకు ఉన్న పెయిన్ కన్నా ఇంకా కొంచెం పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అన్నారు. అంటే ఇంక నేను అన్నాను, ఇంకొక 10 days వాడు మమ్మీ, తగ్గిద్ది, ఇబ్బంది ఏం లేదు, సప్లిమెంట్ బాగా పని వస్తాయి, ఎంతో మంది రిజల్ట్స్ విన్నాను కాబట్టి నీకు సప్లిమెంట్ యూజ్ చేస్తున్నాను, ఒక్కసారి వాడి చూడండి అట్ట వాడిచ్చాను సార్. కంటిన్యూ చేశారు. ఓకే, సూపర్. అదే సార్. థ్యాంక్ యూ మేడం. లేటెస్ట్ గమనించి వాళ్ళ మదర్ కి మోకాళ్ళ నొప్పులు అయితే ఎన్నో హాస్పిటల్ తిరిగితే క్లియర్ ఉంది. జస్ట్ సప్లిమెంట్స్ అలోవెరా, ఆమ్లా, కొలాజిన్, నూనె, గ్లూకోజ్మైన్, కాల్షియం వీటి వరకు ఇవ్వటం వల్ల బాగా గమనించండి. ఇక్కడ మేడం ఒక 15-20 days కి ఉన్న నొప్పుల మీద ఎక్కువైనాయి అని చెప్పింది. ఎక్కువైనాయి అనేసి వాళ్ళ మదర్ కొంచెం ఆందోళన. ఎందుకంటే ఎవరికైనా అది ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏ మెడిసిన్ వాడినా మెడిసిన్ వాడితే ఉన్న దాని మీద రిజల్ట్ అనేది ఎక్కువ వచ్చింది, మనకి పెయిన్ తగ్గినట్టు అనిపించింది. బట్ ఇక్కడ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల ఉన్న పెయిన్ మీద ఎక్కువ అనిపిస్తుంది. ఎవరికైనా స్టార్టింగ్ లో కొంచెం ఉన్న దాని మీద ఎక్కువ అనిపిస్తుంది, ఇవి ఇంకా ఏదో బాడీకి ఎఫెక్ట్ అవుతున్నాయేమో అనిపించింది. బట్ ఎఫెక్ట్ అవటం కాదు సార్. మనకి ఎప్పుడైతే మోకాళ్ళలో గుజ్జరిగిపోయి మనకు ఆ పెయిన్ వస్తుందో మళ్ళీ ఆ గుజ్జుని ఫామ్ చేయడానికి ఈ సప్లిమెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ గుజ్జు మళ్ళీ ఫామ్ అయ్యే టైంలో కార్టిలేజ్ అని అది ఫామ్ అయ్యే టైంలో కాస్త మనకి ప్రెషర్ ఎక్కువ తీసుకోవటం వల్ల మోకాళ్ళలో లైట్ గా ఉన్న దాని మీద కొంచెం పెయిన్ అనిపించింది. ఎప్పుడైతే ఆ గుజ్జు అనేది మళ్ళీ రీఫామ్ అయ్యిద్దో ఆటోమేటిక్ గా రిజల్ట్ రావటం, ఆ పెయిన్ కొంచెంగా తగ్గటం అనేది మనం గమనించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కాశీ మేడం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ పి సుజాత మేడం, హరి సార్ టీమ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
ముక్కల రిసార్ట్ టీమ్. చెప్పండి. సార్ నేను అలోవెరా నూనె వాడుతున్నాను సార్. నాకు కడుపులో నొప్పి ఉండేది. ఓకే. కడుపులో నొప్పికి చాలా హాస్పిటల్లో తిరిగాడ తెచ్చుకొని 10 సంవత్సరాల నుంచి నాకు కడుపు నొప్పి ఉంది సార్. 10 నాకు ఇయర్స్ నుంచా? 10 సంవత్సరాల నుంచి ఉందా మేడం? 10 సంవత్సరాల నుంచి ఉంది సార్ కడుపు నొప్పి వచ్చేది. ఓకే. పీసీఓడి టైంలో బాగా ఎక్కువగా ఉండేది. తర్వాత దుర్గా మేడం ఐడి వేసి ఉండింది. అక్క ఓకే. ఈ ఆయిల్ ఆడు చూడు నీకు నాకు నడుము నొప్పి తగ్గింది అని చెప్పి మేడం చెబుతాం జరిగింది. ఈ ఓకే. ఆయిల్ ఆడితే నొప్పి ఎట్ట తగ్గిద్ది దొరగా, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి బిళ్ళలు వేసుకుంటేనే నేను మడిచిలాగా తిరుగుతాను, లేకపోతే కొనుక్కొనే ఉంటున్నాను. పీసీఓడి ప్రాబ్లంలో బాగా ఎక్కువగా వస్తుంది, సెలైన్ కూడా పెట్టుకుంటున్నా సార్. ఓకే. సరేలే అని చెప్పేసి అలోవెరా ఆయిల్ తీసుకున్నాను దుర్గా మేడం కాడ ఐడి అయితేలకిను. ఓకే. తీసుకొని ఇంకా వాడి చూశాను సార్ నెల. పర్వాలా ఓకే. అంత ముందు నుంచి పొనుకో ఉండదని కడుపు నొప్పి వస్తే అట్టదాన్ని లేచి నా పనులు నేను చేసుకుంటా ఉన్నాను సార్. ఇంకా అప్పుడు నాకు అనిపించింది బాగా పని చేస్తుంది, నేను కూడా వాడచ్చు అని చెప్పేసి తర్వాత ఐడి వేసుకొని నేను తెచ్చుకొని వాడుకుంటున్నాను సార్. ఓకే. ఒక్కసారి ఏమేమి యూజ్ చేశారో చెప్తారా? నేను అలోవెరా నూనె నూనె టాబ్లెట్ మన రైస్ బ్రాండ్ ఆయిల్ సార్. ఓకే. మూడేను సార్ నేను వాడుతుంది. ఓకే. ఓన్లీ అలోవెరా, నూనె, రైస్ బ్రాండ్ ఆయిల్ సార్. ఓన్లీ ఈ 2 సప్లిమెంట్స్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేశారు. యూజ్ చేస్తాను సార్. నాకు అంత సేపు నొప్పి ఉండేది కానీ నాకు ఇప్పుడు నొప్పి లేదు సార్. నేను పనికి కూడా వెళ్ళగలుగుతున్నాను. ఓకే. ఓకే. సూపర్. సూపర్. చాలా బాగా పనిచేసింది సార్ నాకు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ఎప్పుడు 15 ఏళ్ల నుంచి ఉందా సమస్య మీకు? 10 సంవత్సరాల నుంచి ఉంది సార్ నాకు. ఓకే. ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేకుండా ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయింది సార్. ఓకే. ఓకే. వండర్ఫుల్. వండర్ఫుల్ రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్ మేము టైలరింగ్ చేస్తాం సార్. పోలీస్ సార్ రామయోగి సార్ టీము. ఓకే. మేము టైలరింగ్ చేస్తాం సార్. మా సార్కి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. ఓకే. ఆయిల్ మార్చుకొని అలోవెరా ఆమ్లా వాడుతున్నాం సార్. ఓకే. ఆయనకు 20 డేస్లలో తగ్గింది సార్. అలాగే నేను వేసుకుంటుంటే నాకు నడుములలో చిన్న చిన్న గడ్డలాగా వచ్చి బాగా నొప్పిగా ఉండేది సార్. నడుములో వంగినా లేసినా ఈ కాళ్ళు నొప్పులు ఇలా నోటిపోత అలా ఉండేది సార్. వేడిన బాగా అవి ఒక నెల వాడేసరికి అవి గడ్డలు కరిగిపోయాయి సార్. ఆయిల్ మార్చుకొని ఇవి వాడుతుండేసరికి గడ్డలు కరిగిపోయాయి, కాళ్ళు నొప్పులు లేవు, నోటిపోత లేదు, వేడి కూడా చేయదు సార్. ఇప్పుడు 5 నెలల నుంచి వాడుతున్నాము, వేడి కూడా లేదు సార్ అసలు. ఏమేమి యూజ్ చేశారు? అలోవెరా ఆమ్లా సార్ ఆయిల్ మార్చుకొని. ఓన్లీ అలోవెరా ఆమ్లా? అవును సార్. మళ్ళీ స్పిరులినా ఇవి కూడా వాడుకుంటున్నాం సార్. బాగా హుషారుగా ఉంటుంది. ఫ్లాక్స్ ఆయిల్ అలా తర్వాత 1 మంత్ తర్వాత ఒక్కొక్కటి తెచ్చుకుంటూ వాడుకుంటున్నాం సార్. యాడ్ చేసుకుంటున్నారు. ఓకే. మళ్ళీ మా నాన్నగారికి కీళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. కీళ్ళ నొప్పులకని మేము సప్లిమెంట్ శంకర్ సార్ని అడిగి సప్లిమెంట్ రాపించుకొని తీసుకొచ్చి ఇచ్చాం సార్. 3 నెలల కల్లా అమ్మ నాకు తగ్గుతున్నాయి అమ్మ, బాగుంది, హుషారుగా ఉంది, నాకు అయిపోయి వచ్చినాయి, మళ్ళీ తెచ్చి ఇవ్వమ్మంటే ఈ మంత్ తీసుకొచ్చి ఇచ్చాం సార్ నాన్నగారికి. ఓకే. సూపర్. ఈ నాన్నగారికి ఏమో అలోవెరా ఆమ్లా, నూనె, కాల్షియం, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్, ఇంకా ఆయిల్ మార్చాం సార్ రైస్ బ్రాండ్ ఆయిల్. ఓకే. సూపర్. నాన్నకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. సూపర్. 3 మంత్స్ కి రిజల్ట్ అనిపించింది. అవును సార్. ఓకే. ఓకే. సూపర్. మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి మేడం. కీళ్ళవాతానికి నూనె, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్, అంతేనా మేడం? అవును సార్. అలోవెరా ఆమ్లా కూడా ఇచ్చాం సార్. అలోవెరా ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్. అవును సార్. లీడర్స్ గమనించండి. కీళ్ళవాతం సార్కి ఎప్పటి నుంచో ఉన్న కీళ్ళవాతం 3 మంత్స్ లో రిజల్ట్ వచ్చింది. దానికి
ఏమేమి సప్లిమెంట్స్ వాడారో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, కాల్షియం, గ్లూకోజ్మైన్, కొలాజిన్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇంతవరకు తీసుకొని వాడితే 3 months లో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందని వాళ్ళ ఫాదరు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. చూడండి, ఎక్కడెక్కడో తిరిగిన రాని రిజల్ట్ దీని ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం, వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జయరాజ్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మా అప్లై గారు దినేష్ సార్. ఓకే సార్, నాకు గ్యాస్ ట్రబుల్తో 10 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందిగా ఉండేది. నాకు నైట్ టైం నేను ఒక్కోసారి ఈ పొల్లటి చేతులు అట్లా వచ్చాయి సార్, వెస్టేజ్ బిఫోర్గా ఇదివరకు. ఓకే. అయితే నేను ఎప్పుడైతే రైస్ బ్రాన్ ఆయిల్ ఫస్ట్ అదే వాడాను సార్, తర్వాత నేను అలోవెరా వాడాను సార్. ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను అలోవెరా ఇది వేసుకోకపోయినప్పటికీ నాకు చాలా బాగుంటుంది సార్. అదే ఇదివరకు అయితే నేను నైట్ అంతా ఒకసారి అయితే బయట ఫుడ్ తిన్నాను సార్. తింటే ఈ పొల్లటి చేతులు, ఇంకోటి కొద్దిగా నాకు బాగా గ్యాస్ ఎక్కువైపోయి ఊపిరి కూడా ఆడకుండా అట్లా ఉంది సార్. తర్వాత నేను జీలకర్ర తీసుకొని అవి నవ్వి అట్లా కొద్దిసేపు అట్లా ఉంది, నైట్ అంతా అటు ఇటు తిరుగుతా ఉంటే మా మిసెస్ అండి ఏంది అని చెప్పానని అన్నారు. అంటే ఇట్లా ఏం లేదు అని చెప్పాను అన్నాను. అయితే ఎప్పుడైతే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత చాలా రిజల్ట్స్ ఒక 1 week 2 weeks లోనే రిజల్ట్ వచ్చింది సార్. రైస్ బ్రాన్ ఆయిల్ సార్. తర్వాత నేను అలోవెరా కూడా యూజ్ చేశాను. ఓకే. ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ రిజల్ట్ అనిపించినాక అలోవెరా తీసుకున్నారు. అలోవెరా కూడా సారు ఇది కూడా వేసుకోండి సార్, ఇంకా బాగుంటుంది అని చెప్పి అన్నారు. సూపర్. అయితే అలోవెరా కూడా నేను వాడాను. ఇప్పుడు ఆమ్లా కూడా వాడుతున్నాను. మొన్న నేను ఒక 3 days అట్లా నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ రోజు నేను బాగా పొల్లటి ఇడ్లీ తిన్నాను సార్. అయితే కనపడింది. నేనైతే తర్వాత మేడం నేను చెన్నై నుంచి వచ్చేటప్పుడు సప్లిమెంట్ ఇది ఇచ్చింది మేడం అలోవెరా. నైట్ చాలా రిలాక్స్ గా పడుతున్నాను సార్, చాలా బాగుంది. సూపర్. దీన్ని నేను అనుభవించి చెప్తున్నాను సార్. ఓకే. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాజ్ సార్. సూపర్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ రిజల్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, ఆల్రెడీ 7 అయిపోయింది. ఇంకా చాలా మంది యూజ్ చేసిన ప్రొడక్ట్ రిజల్ట్ షేర్ చేయాలి. పర్లేదు లీడర్స్, రిజల్ట్ మళ్ళీ రేపు కూడా మనం రిజల్ట్ గురించి తెలుసుకుందాం. చాలా టైం అయింది కాబట్టి అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళాలి కాబట్టి ఒకసారి గమనించండి. సురేష్ సార్ని ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. సురేష్ సార్, గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. చాలా మంది ప్రొడక్ట్ రిజల్ట్ ఎందుకు సార్ దీనికి ఒక పేరు పెట్టి ఎందుకు చెప్పిస్తున్నారు అనేది స్టార్టింగ్ లో క్వశ్చన్స్ వచ్చినాయి సార్. సింపుల్ లాజిక్. మనం చాలా మంది ఎక్కడెక్కడో ఉన్నాం, ఏదేదో ప్రొడక్ట్స్ వాడుతున్నాం. కొత్త వాళ్ళకి అసలు ఏంది, ఎలా పనిచేస్తున్నాయి, దేనికి పనిచేస్తాయి, ఎవరు ఎలా వాడాలి, ఇవేమి కూడా అవగాహన లేదు. ప్రొడక్ట్ నాలెడ్జ్ సెషన్స్ కి వెళ్ళట్లా మనం. సో ఎప్పుడైతే ఇక్కడ ఇలాంటివి మనం వింటూ ఉంటామో
వాడిన వాళ్ళ యొక్క రిజల్ట్ వింటూ ఉంటామో మనకి వాటి మీద నమ్మకం కలుగుతుంది, వాటి యొక్క గొప్పతనం తెలుస్తుంది, మనం ధైర్యంగా వాడగలుగుతాం. ఇంకొకటి, లీడర్స్ కి ప్రొడక్ట్ నాలెడ్జ్ సెషన్స్ మేము రాలేకపోతున్నాం సార్ చాలా మంది అంటున్నారు. మీరు కరెక్ట్ గా సార్ ఒక 5 సెషన్స్ 6 సెషన్స్ ఇలాంటివి అటెండ్ అయ్యి ఎవరికి ఏం రిజల్ట్ వచ్చిందో ఒక బుక్ పెన్ను పెట్టుకొని రాసుకుంటే వాళ్ళ నెంబరు అవన్నీ కూడా నెక్స్ట్ టైం మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు సేమ్ కేసు అలాంటి వాళ్ళు మనకి ఎదురైనప్పుడు ఈజీగా వాళ్ళ ప్రాబ్లానికి మన సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇక్కడ సింపుల్ లాజిక్ సార్, చాలా 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 జరుగుతా ఉన్నాయి. మేము ఒక సెషన్ ఆలోచించి పెట్టామంటే దాని వెనకాల చాలా చాలా ఆంతర్యం ఉంటుంది. సో లీడర్స్ అదే నేను చెప్తుంది, ఎవరైనా మంచి లీడర్ మాట్లాడేటప్పుడు ఏమో ఎక్కువ మంది ఉంటున్నారు, కొన్ని సెషన్స్ కి ఎక్కువ మంది ఉన్నట్ల. అంటే మీరు ఏమనుకుంటారంటే బిజినెస్ కి ఇదే కావాలని మీరు నిర్ణయించుకొని స్టక్ అయిపోయారు. కాదు కదా, అలా కాదు. బిజినెస్ కి ఏం కావాలి ఏందనేది మేము ముందు వెళ్ళున్నాం. 1 lakh దాటున్నాము, 1.5 lakh వెళ్తున్నాము అంటే ఇవేమి గమనించకుండా వెళ్ళాం కదా. సో దయచేసి ఇట్లాంటి సెషన్స్ మొత్తాన్ని లీడర్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పటికి ఒక 10, 15, 20 సెషన్స్ జరిగి ఉంటాయి. దగ్గరగా 100 మంది మాట్లాడుంటారు. 100 మంది 100 ప్రాబ్లమ్స్ గురించి చెప్పుంటారు. మీరు కరెక్ట్ గా కనుక ఒక బుక్ పెన్ను పెట్టి రాసుకొని ఉంటే ఇప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మోషన్ రావట్లేదు సార్, మా డౌన్లైన్కి ఏం చేయమంటారు, కీళ్ళ నొప్పులు సార్ మాట ఏం చేయమంటారు, నువ్వు పొద్దుగులు పైకి ఫోన్ కొట్టాల్సిన పని లేదు కదా. దాన్ని ఆడేసి నువ్వు నీ పాటికి నువ్వు తిరుగుతా మళ్ళీ 2 సంవత్సరాలు అయినా చెక్ లేదు, డౌట్లు అడుగుతున్నావు అంటే దాని అర్థమైంది. మనం ఏ సెషన్ కూడా కరెక్ట్ గా అటెండ్ కావాలి. సో దయచేసి లీడర్స్ దీన్ని అర్థం చేసుకోవాలి. చెప్పాం కదా, మీకు కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మేము జూమ్ లో నుంచి అందిస్తున్నాం, గమనించాలి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఐ హోప్ మీరు అందరు రాసుకుంటున్నారు అనుకుంటున్నాం, ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే మనం లీడర్స్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతా ఉంటాయి. నేను ముందుగానే ఒకసారి చెప్పుకున్నాను ఒక మాట, అదేంటంటే కరెక్ట్ గా 6 months జూమ్ ఎవరైతే అటెండ్ అయ్యి ఇక్కడ లీడర్స్ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా డిజైన్ చేశారు, ఏమేం ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, ఇవన్నీ గనక మీరు మానిటర్ అంటే అబ్జర్వ్ చేసి మీరు స్టడీ చేయగలిగితే ఖచ్చితంగా మీ సక్సెస్ ఆపే శక్తి ఎవరికి లేదు. సో గమనించండి దయచేసి. ఇప్పుడు దాకా ఎవరన్నా మిస్ అయ్యన్నా కానీ దాన్ని మిస్ చేసుకోవద్దు జూమ్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కమింగ్ టు ద మీటింగ్స్, 22nd ఉన్నారా ఆనంద్ సార్? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ సార్. సో గురువు గారు ఇప్పుడు డేట్ ఈ మధ్య ఇవ్వలేదు, ఇంక అయిపోయింది గురువు గారు, మనం మిస్ అయింది డేట్. సో నెక్స్ట్ మనకి మీటింగ్ వచ్చి సైదుల్ సార్ వస్తున్నారు 22nd ఒంగోలు. అది గమనించిన లీడర్స్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు. సో డైరెక్ట్ సెల్లింగ్ మీద 100% క్లారిటీ. ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఇది ఉంటదా, పాద్దా, ఫేకా, అసలు ఇంతకు ముందు పోయిన కంపెనీస్ కి దీనికి తేడా ఏంటి, ఎందుకు మేము వెస్టేజ్ లో చేయాలి, వెస్టేజ్ అంటే ఎంత గొప్పదో చెప్పిన గొప్ప లీడర్స్ లో తను ఒకసారి. ఎందుకంటే నేను కూడా ఈ సిస్టమ్ లోకి రావటానికి మెయిన్ కారణం సైదుల్ సార్. ఈయన మీటింగ్ వినే నేను కంప్లీట్ గా క్లారిటీ తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద లీడర్, అండ్ మీకు 100% క్లారిటీ వస్తుంది. ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి ఆ మీటింగ్స్ కూర్చోబెట్టండి. సో 22 ఒంగోలు, నెల్లూరు. సో దాని తర్వాత గుంటూరు కూడా ఉంది సార్, అది 22, 21. థ్యాంక్ యూ. సో ఎస్, ఎక్కువగా మాస్ గ్యాదర్ అంటే కొంచెం క్లాస్ గా చదువుకున్న వాళ్ళు ఎవరైనా డౌట్లు చాలా మంది ఉన్నాయి సార్ అంటే మనం ఈ మీటింగ్ తీసుకొని వస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్, వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్, ప్రెస్టీజియస్ వన్. సో ఆల్రెడీ నేను ప్రతిరోజు చెప్తూ ఉన్నాను సార్, ఎందుకంటే మనకి హిందువులకు సంక్రాంతి, ముస్లింలకు రంజాన్, క్రిస్టియన్స్ కి ఆబ్వియస్ గా క్రిస్మస్. ఈ పండగలు ఎలాగో ఒక వెస్టేజియన్ కి వెస్టేజ్ అవార్డ్స్ ఫంక్షన్ అలాగే. మీకు 2 రాష్ట్రాల్లో ఉన్న గ్రేట్ లీడర్స్,
చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని, సార్ నాకు చదువు లేదు సక్సెస్ అవుతానా, నేను పెయింటర్ని సక్సెస్ అవుతానా, నేను డ్రైవర్ని సక్సెస్ అవుతానా? అన్ని కేటగిరీ వ్యక్తులు అక్కడికి వస్తారు సార్. చదువుతో సంబంధం లేకుండా లక్షలు తీసుకుంటున్న మహిళలు, పెద్దవాళ్ళు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం ఒక చోటకి రావటం అంటే చాలా కష్టం. ఇప్పుడు మనం చూసేది ఎవరినంటే ఓన్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న వ్యక్తులనే చూస్తున్నాం. బట్ అవార్డ్స్ ఫంక్షన్కి ఎప్పుడైతే వస్తారో మీకు అన్ని టీంలు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లాంటి టీమ్స్ చాలా ఉన్నాయి మనకి, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఇది కంపెనీ ట్రైనింగ్ కాబట్టి, ఆ కంపెనీ అవార్డ్స్ ఫంక్షన్ కాబట్టి అందరూ వస్తారు. నిజంగా మీరు దీని గొప్పతనం ఏంటో చూడాలి అంటే అక్కడే చూడాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, నేను పోయినప్పుడు 16,000 చెక్ బ్రాంచ్ డైరెక్టర్ అప్పుడు. నేను అనుకున్నా నెక్స్ట్ వెళ్ళేసరికి ఆ చెక్ ఇక్కడ ఉండకూడదు అనుకొని 1,00,000 ఒక ఎయిమ్ పెట్టుకొని పోయాను. ఇప్పుడు మధ్యలో జరిగింది, నేను పోలా, ఇప్పుడు 1,20,000తో వెళ్తున్నా. అంటే గొప్ప గొప్ప వ్యక్తుల్ని, గొప్ప గొప్ప మీటింగ్స్ చూసినప్పుడే మన థాట్స్ మారిపోతుంటాయి, మన లక్ష్యాలు మారిపోతా ఉంటాయి. ఎవరన్నా ఇది చిన్నది అనుకున్న వాళ్ళకి ఒకసారి మీరు రండి, బ్రాంజ్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ లీడర్స్ మీరు అటెండ్ అవ్వాలి. ప్లస్ కొత్త వాళ్ళని తలా ఒక 5గురిని లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకుంటే ఇది ఎంత పెద్దదో వాళ్ళకి అర్థమైపోద్ది. సో చాలా చాలా గురువు గారు, ఎంఎస్ఆర్ గారు కూడా చెప్పారు మనకి, డిస్కస్ చేశాను దీని గురించి. ఆయన సార్ కూడా అదే అన్నాడు, చాలా బాగా జరుగుతుంది, సుబ్బయ్య శెట్టి సార్ అందరూ వస్తారు అక్కడికి, బాగా ప్రమోట్ చేసుకోమని చెప్పాడు. అందరూ కూడా రావాలి, ఓకేనా? వస్తూ కొత్త వాళ్ళని తీసుకురండి, లీడర్స్ గమనించాలి. సో మేమందరం కూడా బయలుదేరిపోతున్నాం. సండే వచ్చింది మన అదృష్టం. సో సండే రోజు కాబట్టి ఏ పనులు పెట్టుకోకుండా ముందుగానే మనం డేట్ లాక్ చేయండి. ఉదయం ప్యాసింజర్ ఉంటుంది విజయవాడకి, పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఆడవాళ్ళు అయితే ప్యాసింజర్ పల్లె వెలుగు ఇప్పుడు ఫ్రీ ఇచ్చారు, డబుల్ బొబ్బులు అవుతాయి అనుకుంటా. పల్లె వెలుగు ఎక్కితే శుభ్రంగా ఆడికి పోయి రిటర్న్ రావచ్చు, ఓకేనా? మీకు అన్ని కలిసి వస్తున్నాయి. ఇప్పుడు ఫీల్డ్ కూడా ఆడవాళ్ళకి మొత్తం డబ్బులు ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి ఆ బండ్లు ఏం అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, దీన్ని గమనించి ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. ఆనంద్ సార్ ఒకసారి మీరు అంటే క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ. 1 సెకండ్, సార్ చెప్పిన ప్రతి ఒక్క మాట విన్నారు కదా. మనం విన్నదాన్ని వదిలేయకుండా దీంట్లో మనకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ మాట పట్టుకొని మనం ఖచ్చితంగా అందరం చేంజ్ అవుదాము. ప్రతిరోజు సార్ చెప్పినట్టు ఒక 6 నెలలు కంటిన్యూ జూమ్ మీటింగ్ కనుక అటెండ్ అవ్వగలిగితే ఈ బిజినెస్ డెప్త్ మనకు అర్థమైంది. ఎప్పుడైతే మనకు బిజినెస్ అనేది పూర్తిగా అర్థమైంది అప్పటి నుంచి మనకి అమౌంట్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు మీ టీం తోటి జూమ్ అటెండ్ అవ్వండి. ఇప్పుడు సార్ చెప్పిన ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్ లీడర్స్. క్లోజ్ చేద్దాం.